అయితే గుర్తుపెట్టుకోండి, యాసిడ్ రెయిన్ అనేది ఒకటి. రెండోది, ఎప్పుడైనా ఆవిరైన నీళ్ళల్లో ఏముండదు, డిస్టిల్డ్ వాటర్ అని అంటాం. మామూలుగా మనం డిస్టిల్డ్ వాటర్ అట్లనే చేస్తారు, ఆవిరైన నీళ్ళని పట్టుకుంటే డిస్టిల్డ్ వాటర్, అంతే కదా. అయితే ఈ బొగ్గుల మనకు సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి అన్నాం, స్పేసెస్ అంటాం మనం, జాగలు, అంతే కదా. ఆ జాగలల్లో ఇప్పుడు ఉప్పు నీళ్ళు పోసినాం అనుకుందాం. మామూలుగా మనం షర్ట్ వేసుకుంటేనే మన షర్టు మీద మ్యాపులు పడతాయి ఎండాకాలం, అంటే ఉప్పు అంతా వచ్చేసి ఓ మ్యాప్ తయారవుతుంది, అంతే కదా మామూలుగా. అట్లా మరి బొగ్గులో కూడా మనము ఉప్పు నీళ్ళు పోసినాం అనుకో, ఇంట్లో నేను ఇంకొంచెం పోయి సార్లే ఉండనులే ఇందాక అనుకున్నాం. సో ఇంట్లో ఉప్పు నీళ్ళు పోసినాం అనుకో, ఉప్పు అంతా లోపలికి పోతుందా పోదా? పోతుంది. యాక్చువల్గా దీని గుణం ఏంది,